జితేందర్ గారు ఒక్క నిమిషం ఐల్ కమ్ బ్యాక్ టు యూ. పావని గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. జితేందర్ గారు నేను మళ్ళీ సమయం ఇస్తా, అప్పుడు మీరు సమాధానం చెప్తారు. ఒకసారి నేను ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి. ప్రతాప్ రెడ్డి గారు క్లియర్గా అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే మాట అంటా ఉంది. బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా క్లియర్గా అంటా ఉన్నారు. ఇప్పుడు పావని గారు ఏమంటా ఉన్నారు, పావని గౌడ్ గారు ఆవిడ అన్నటువంటి మాటల ప్రకారం కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద మన్ను జల్లుతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ చేసే దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్లే తప్ప మాకు ఒక పార్టీతో కలవాల్సిన అవసరం ఏమున్నది అనేటువంటి మాట వాళ్ళు అంటా ఉన్నారు. మీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ నాయకులే దగ్గరుండి నరేందర్ రెడ్డిని ఓడగొట్టిర్రు. మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలవకపోయినా మాకు బాధ ఏం లేదు, వచ్చే నష్టం లేదని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి మాటలు ఆవిడ చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారండి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? లేదండి, ఈ రోజు స్పష్టంగా నరేందర్ రెడ్డి గారు ఓటమి అనేది చాలా స్వల్ప మెజార్టీ. ముఖ్యమంత్రి గారు తాను చాలా ఇంట్రెస్ట్ తోటి అక్కడికి వచ్చి ప్రచారం కూడా చేశారు. అవును, ఆ ప్రచారంలోనే మా వాడు గెలవకపోయినా బాధ లేదు మాకు అనేటువంటి మాట కూడా అన్నాడు. అంటే ఎందుకన్నాడంటే అక్కడ స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుందండి, బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ ని నిలబెట్టలేదు. అక్కడ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది, జీవన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్సీ గెలిచిండ్రు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రతాప్ రెడ్డి గారు ఇంకో మాట, జీవన్ రెడ్డి గారు మళ్ళీ నిలబడ్డా గెలవలేను అనేటువంటి భయంతోనే ఆయన నేను నిలబడా అనేటువంటి స్టేట్మెంట్ ఏమైనా చెప్పిండా అధిష్టానానికి? అందుకే జీవన్ రెడ్డి గారు మళ్ళీ నిలబడలేదు అక్కడ. కాదండి, కాదు. అంటే ఒక్క నిమిషం అవినాష్ గారు ఒక్క నిమిషం. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా బీజేపీకి ఓట్లు వేయమని చెప్పిండ్రా అండి? మీ ముఖ్యమంత్రియే కదా స్వయంగా వచ్చి సభలో ఏం మాట్లాడిండండి? మాకు ఎమ్మెల్సీ టికెట్ పోయినంత మాత్రాన మా ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు అని చెప్పిండ్రా, చెప్పలేదా? అక్కడనే అయిపోయింది. అరే మనం వేయకుండా ఏం కాదు, నష్టం ఏం లేదట అనేసి అక్కడనే జనాలకు అర్థమైపోయింది కదా. స్వల్ప మెజారిటీ అంటున్నారు, స్వల్ప మెజారిటీ అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసి నైతిక బాధ్యత వహించి ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించి మీ రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? లేకపోతే ఈ వైఫల్యానికి బాధ్యత వహించి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేస్తాడా? రైట్, పావని గారు లెట్ కాంగ్రెస్ మ్యాన్ కంప్లీట్ ఈ స్టేట్మెంట్స్, ఆ తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తా. ప్లీజ్ వెయిట్. రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాడు. వచ్చిన 1 year లోనే 55,000 ఉద్యోగాలు పూర్తి చేసిండు. అంటే అవి అవినాష్ గారు మీరు ప్రతాప్ రెడ్డి గారు లేలే పావని గారు ఒక్క నిమిషం. ప్రతాప్ రెడ్డి గారు మీరు మర్చిపోతా ఉన్నారేమో, బీఆర్ఎస్ వాళ్ళు పాపం వాళ్ళ దరిద్రం ఎక్కువయ్యి వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వల్ల అలా ఇవ్వలేకుండా ఆగిపోయిన ఏవైతే జాయినింగ్ లెటర్స్ ఉన్నాయో వాళ్ళ దరిద్రానికి తోడు మీకు పాజిటివ్ కలిసి వచ్చింది. అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసినాయి. మీ ఖాతాలో వేసుకోండి, దాన్ని తప్పనం. కానీ రాగానే ఇచ్చిన అనేటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా గానీ దాన్ని రిక్రూట్మెంట్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో కూడా మొన్న ఎగ్జామ్ పెట్టడానికి కూడా చాలా మంది మీ మాట్లాడిన ఒక నిమిషం ఆలోచించండి మేడం. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టొద్దని చెప్పేసి కూడా అడ్డుకున్నారు. గ్రూప్ 2 గానీ గ్రూప్ 1 గానీ ఎగ్జామ్ పెట్టొద్దన్నా గానీ ముఖ్యమంత్రి స్వయాన వాళ్ళు కల్పించుకొని గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ చేస్తే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి న్యాయం జరిగితే వాళ్ళందరికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ మీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వాళ్ళు కల్పించుకొని వాళ్ళు ధైర్యం చేసి కూడా పోలీసు వాళ్ళని ఫోర్స్ చేసి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసి ధైర్యం చేసి గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి ఈ రోజు 55,000 మంది ఉద్యోగాలకు రూపకల్పన చేసి అనేక మందికి ఈ రోజు ఉద్యోగాలు వచ్చినాయి మేడం. గతంలో కూడా నోటిఫికేషన్ అనేది ఎవరైనా ఇస్తారు, గత గవర్నమెంట్ లో కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి. అది గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ దాన్ని రిక్రూట్మెంట్ చేసింది మాత్రం ఈ రోజు ధైర్యంగా ముఖ్యమంత్రి వర్యులు. అదే ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్సీ దాంట్లో ఈ ఉద్యోగాలు మేము రూపకల్పన చేసినాం. అదేగా గ్యాస్ మేము ఇస్తున్నాం. ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ ఎవరు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పిండు. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పేసి ఇక్కడ ఒక అభ్యర్థిని నిలబెట్టకుండా లోపల బీజేపీకి సపోర్ట్ చేసి ఏదో స్వల్ప మెజార్టీతో ఈ రోజు నరేంద్ర రెడ్డి గారు మెజార్టీతో
నిరూపిస్తారా? ఏ క్యాండిడేట్ అన్నా ఏ క్యాండిడేట్ అన్నా ఏ నాయకుడు అన్నా బీజేపీ పార్టీకి ఓట్లు వేయమని మా వాళ్ళు ఎవరన్నా చెప్పిండ్రా? ఈ రోజు మీరు ప్రసన్న కుమార్కి ఏమని చెప్పిండు కదా, ప్రసన్న కుమార్కి ఏమని చెప్పిందా లేదా, 10 సంవత్సరాలు ఏమని చెప్పిందా లేదా? మీరు క్యాండిడేట్ పెట్టకుండా కూడా మీకు బీఆర్ఎస్ కి శాత కాకున్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రసన్నకు సపోర్ట్ చేయమని మీ కవిత చెప్పింది. మీరు అక్కడికి వచ్చి అని చెప్పిండు. రైట్ రైట్ ప్యానెల్ మెంబర్స్ అందరూ ఒక్క నిమిషం. జితేందర్ గారు పావని గారు జితేందర్ గారు చిత్తశుద్ధి చెప్పి మాట్లాడుతుండ్రు. జితేందర్ గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు మూర్ఖులు బీఆర్ఎస్ జితేందర్ గారు ఒక్క నిమిషం. నిజాం ఒక పెద్ద రాజు అని చెప్పి అన్నాడు ఆయన. జితేందర్ గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు గత మాట్లాడదు. జితేందర్ గారు అప్ప చెప్పిన నిజాం రాజు గ్రేప్ అని చెప్పిన మీరు మూర్ఖులు తెలుసా అండి? నిజాం రాజు చేసిన అకృత్యాలు ఏమేమి ఉన్నాయి? ప్యానెల్ మెంబర్స్ ఒక మాట చెప్తా ఉన్నా, ఇట్లా చేయడం వల్ల అంటే మీరు ఒకరికొకరు బట్టలిపి ఆడోళ్ళని బట్టలిపించి బతుకమాడిచ్చిళ్ళు గుర్తుందా? జితేందర్ గారు ఒక నిమిషం. జితేందర్ గారు ఒక మాట నేను ప్యానలిస్ట్ లకు ఒక మాట చెప్తా ఉన్నా. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడితే ఆన్ ఎయిర్ వాయిస్ వెళ్ళదు. జితేందర్ గారు ఒక మాట. జితేందర్ గారు జితేందర్ గారు పావని గారు ఒక్క మాట. మీరు ఇలా ఒక్క మాట వినాలి ప్యానలిస్ట్ లకు ఒక మాట. మీరు ఇలా మాట్లాడితే మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. అక్కడ జితేందర్ గారు మీకు అర్థం కావట్లేదు. జితేందర్ గారు మీ వాయిస్ మీరు ఒకరిపైన ఒకరు మాట్లాడడం వల్ల వాయిస్ మ్యూట్ చేయబడింది. జితేందర్ గారు ప్లీజ్. జితేందర్ గారు మీరు 10 సంవత్సరాలు గవర్నమెంట్ గురించి పోరాటంలో ఎవరు ఉన్నారు? ఒక పేరు చెప్పండి. జితేందర్ గారు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్యానెల్. జితేందర్ గారు ప్లీజ్. జితేందర్ గారు ఒక మాట. జితేందర్ గారు రెస్పెక్ట్ ద ప్యానెల్. పావని గారు ఐల్ కమ్ బ్యాక్. పావని గారు ఒక్క నిమిషం. పావని గారు ఒక్క నిమిషం. నేను ఒక మాట చెప్తా ఉన్నా ప్యానలిస్టులు అందరికీ. జితేందర్ గారు మీరు ఇలా ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం వల్ల కౌంటర్ ఇచ్చుకోండి, అది వేరు. కానీ ఇలా ఒకరిపైన ఒకరు మాట్లాడడం వల్ల వేరే వాళ్ళు మాట్లాడేటువంటి చాయిస్ కూడా మీరు కంప్లీట్ ఒక మాట లెట్ మీ కంప్లీట్. జితేందర్ గారు ఆగండి. పావని గారు వస్తా. పావని గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్తలేదు. జితేందర్ గారు మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్తలేదు. జితేందర్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. పావని గారు జితేందర్ గారు మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. జితేందర్ గారు మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. ప్లీజ్ స్టాప్ ఇట్. ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. మీరు కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వండి. నేను ఐ విల్ గివ్ టైమ్ టు ఎవ్రీబడి.